అవును. ఇప్పుడు ఆ ఖుష్బు పోటీ చేశా, గౌతమి, రజనీకాంత్ గారు కూడా రెడీ రజనీకాంత్ అంతకుముందే అయ్యాడు కానీ చివరి నిమిషంలో ఆగిపోయాడు, ఎందుకు ఈ గొడవ అంత అనేసి. ఈయన కమల్ హాసన్ గారు పెట్టేశారు, పెట్టాడు, పోయాడు, డిపాజిట్లు కూడా కోల్పోయాడు. లేవు ఇప్పుడు. అదేలే. ఇప్పుడు రేపు పొద్దున విజయ్ అయినా లీడ్ చేస్తారనుకుంటే ఆయన రాజకీయాలు కూడా టర్న్ వీళ్ళతోనే ఉంటుంది. స్టాలిన్ కి అంటే వాళ్ళు లెక్కేసుకుంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఓ 25-30 ఇతను సంపాదించుకుంటే వీళ్ళకి ఆ 25-30 తగ్గితే అప్పుడు తాము అధికారంలోకి వస్తామని లెక్కేసుకుంటున్నారు. అంటే సంకీర్ణం వచ్చి విజయ్ కీరోలు అయితే మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అప్పుడు డిప్యూటీ సీఎం ఇస్తారు విజయ్కి. అంటే ఒకటి సార్, ఫైనల్ గా ఈ ఘటన ఎంతవరకు విజయ్కి లేదంటే ఈ టీవీకే పార్టీకి భారీ నష్టం తెచ్చిపెట్టింది అనుకోవాలి? ఏం నష్టం ఉండదండి. మన దేశంలో మేము చావడానికే ఉన్నాం, మేము బలి అవ్వడానికే ఉన్నాం, బలి పశువులుగానే ఉన్నాం అనుకునే అభిమానులు ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. ఇంకోటి ఇతనికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్రిస్టియానిటీ ఉంది కాబట్టి, ఇతనికి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి. చూడండి, మీకు అల్లు అర్జున్ విషయంలో ఎంత పెద్ద రచ్చ అయింది సోషల్ మీడియాలో. ఒక్క చనిపోయినటువంటిది ఒక్కళ్ళది ఇష్యూ, అది కూడా అతను ఏ మీటింగ్ పెట్టింది కాదు, తన సినిమా చూడడానికి పోయినటువంటి సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్. అట్లాంటి దాంతో పాటుగా ఇట్లా నాగార్జున జరిగిన ఇక్కడ పెద్ద రచ్చ నడిచింది కదా, వాళ్ళు దోపిడీదారులు ఇట్లాంటిది. విజయ్ విషయంలో